అందరికీ నమస్కారం। నా పేరు కోనిశెట్టి హరిరాయల్, జనసేన నాయకుడిని। ఈ రోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం, మేము మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ జరిగిన తర్వాత ఏ జిల్లాలో ఎవరికెవరికి అవకాశం ఉందని కంప్లీట్గా డేటా తెప్పించుకున్నాము। ఈ రోజు మనం కడప అసెంబ్లీ నియోజకవర్గం గురించి తెలుసుకుంటే, కడప అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి రెడ్డప్ప గారు మాధవరెడ్డి గారు 20,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు। కడప అసెంబ్లీ పైన జెండా ఎగరేయబోతున్నారు। దీనికి గల ముఖ్య కారణాలు, ఇక్కడ టఫ్ ఫైట్ నడిచింది। ఇక్కడ 20 డివిజన్లు ముస్లిం ఓట్లు మెజార్టీ ఉన్నది। కానీ ఇక్కడ ఉన్న మెజార్టీ ఉన్నప్పటికీ నేను 10 డివిజన్ల వ్యక్తులతో మాట్లాడితే, ఇప్పుడు టీడీపీకి బీజేపీతో పొత్తు ఉంది కదా, మీరు ఓట్లు ఏమైనా వైసీపీకి వేసారా అని అడిగితే, దానికి వాళ్ళు చెప్పిన మాట, జగన్మోహన్ రెడ్డికి బీజేపీతో పొత్తుంది, టీడీపీకి బీజేపీతో పొత్తుంది, కనుక మేము మాధవరెడ్డి గారు ఓట్లు వేసామని చెప్పారు। కాబట్టి 100% రెడ్డప్ప మాధవరెడ్డి గారు టీడీపీ అభ్యర్థి 20,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు। అదేవిధంగా చూసుకుంటే మనము ఆమె గెలవడానికి గల ముఖ్య కారణాలు మనం తెలుసుకుందాము। వాళ్ళు పోల్ మేనేజ్మెంట్, ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎక్స్ట్రాడినరీగా చేశారు। ముఖ్యంగా వాళ్ళు డబ్బులు పంపిణీలో చూసుకుంటే ఎవరిని నమ్మకన్నా, ముఖ్యంగా ఈ టీడీపీ ఇన్ఛార్జీలను నమ్ముకోకుండా, ఎందుకంటే ఈ డివిజన్ ఇన్ఛార్జీలకి ఇచ్చేస్తే సగం దీన్ని సగం పంచుతారు, వాళ్ళు చక్కగా ఒక టీం దించారు। ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటికి డబ్బు చేరింది, అదొకటి ముఖ్యంగా। అంతేకాకుండా మాధవరెడ్డి గారు నిత్యం జనాలతో ఉంటూ, నిత్యం ప్రజలతో ఉంటూ, ఆమె ఇన్ఛార్జి తీసుకున్న రోజు నుంచి ఒక హైప్ క్రియేట్ చేశారు। అది మీద ముఖ్యంగా ప్లస్ పాయింట్, ఒక మహిళ ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా రికార్డ్ బ్రేక్లో ఒక మహిళ ఎమ్మెల్యేగా కాబోతుంది। ఇంకా మొదట్లోకి వస్తే, ఈమె ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేస్తామంటే, మేము కూడా అంటే నేను ఎన్డీఏ భాగస్వామ్యంలో భాగంగా బీజేపీ జనసేన పార్టీ ప్రజలకు ఏ సమస్య వచ్చినా సెకండ్లో సాల్వ్ అయ్యేటట్టు చూస్తాము। పబ్లిక్ లిటిగేషన్ మేనేజ్మెంట్ అంటే మన పీపుల్స్ లీడర్గా మా బాధ్యత ఏంటంటే, మేము మాధవరెడ్డి గారి అక్కతో ప్రజలు ఏ సమస్యతో మా దగ్గరికి వచ్చినా, అక్క దగ్గరికి వచ్చినా, ఎందుకంటే వాసన్నతో నాకు మంచి రిలేషన్ ఉంది ఫస్ట్ నుంచి। వాసన్న అంటే రెడ్డప్ప గారి కాబోయే ఎమ్మెల్యే గారి భర్త వాసన్న గారు। ఆ వాసన్న చాలా మంచి వ్యక్తి, ఎవరు ఫోన్ చేసినా సరే రెండు సెకండ్లలో రింగ్ ఎత్తుతాడు, ఒకవేళ ఎత్తకపోతే తిరిగి ఫోన్ చేస్తాడు। ఏ సమస్య వచ్చినా సరే అన్న దృష్టికి తీసుకెళ్ళి మేము 2 నిమిషాల్లో సాల్వ్ అయ్యేటట్టు చేస్తాము। 2 రోజుల్లో మేము మ్యాక్సిమం 4-5 రోజుల్లో ఆ సమస్యను బట్టి సాల్వ్ చేయొచ్చు చూస్తాము। పబ్లిక్ ఎటువంటి వ్యక్తులు వచ్చినా, ఎటువంటి రికమెండేషన్లు చేసినా చెల్లకుండా, పబ్లిక్ ఏ సమస్య వచ్చినా సరే అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను కడప ప్రజలకు। అదేవిధంగా మనం ఇంకో విషయం చెప్పుకుంటే, రెడ్డప్ప గారు ఆయన వాసు గారు ఎటువంటి వ్యక్తి అంటే, వాసు గారు ఏ సమస్య వచ్చినా సరే, ఏ సమస్య వచ్చినా, మీకు అర్ధరాత్రి ఏ సమస్య వచ్చినా సరే, ఆమె మాధవరెడ్డి గారు 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండేటట్టు, ఆమె గెలిచేటట్టు మేము ప్లానింగ్ చేస్తున్నాము। అందరం కూడా అదేవిధంగా పబ్లిక్ మేము అండగా ఉంటాము। మాధవరెడ్డి అంటే కడప అంటే మాధవరెడ్డి అనే విధంగా తయారు చేస్తాము। ఎందుకంటే బీజేపీ కానీ, మా జనసేన పార్టీ కానీ మా బాధ్యత, నేను నా వరకు మేము కడపలో తిరిగిన ఈ కడపను ముఖ్యంగా గంజాయి విముక్త కడపగా చేస్తాము। ఇక్కడ గంజాయి అనేది తగలాలంటే ఒళ్ళు వాసేటట్టు చేస్తాము। యాంటీ సోషల్ ఎలిమెంట్ చేసేవాడు ఎంత పెద్దోడైనా సరే, వాళ్ళ వెనకాల కార్పొరేటర్ ఉన్నా, ఎమ్మెల్యే ఉన్నా, ఎంపీ ఉన్నా, ఎవడున్నా సరే చర్మం తీసి కడప నగర బహిష్కరణ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము। ఎందుకంటే మాధవరెడ్డి అక్క కూడా లా అండ్ ఆర్డర్ విషయం స్ట్రిక్ట్గా ఉంటారు, అదే వాసన కూడా అలాగే ఉన్నారు। కాబట్టి కడపకు శాశ్వత నీటి పరిష్కారం చూపిస్తాము। ఏ సమస్య పబ్లిక్ గ్రీవెన్సెస్ అనేది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చినా, మాకు తీసుకొచ్చినా, మేము కలెక్టర్తో, ఎస్పీ గారితో మొత్తం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి కంప్లీట్గా ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా కానీ మేము ఎల్లవేళలా అండగా ఉంటాం, కడపను కంటిపాపలా కాపాడుకుంటామని చెప్పి నేను కూడా ఏ దృష్టికి వచ్చినా సరే, మా దృష్టికి వచ్చినా మా బాధ్యత పరంగా ఎమ్మెల్యే గారికి చెప్పి ఆమె వెంట నడిచి ఆమెతో సమస్యలు సాల్వ్ చేయిస్తాము। అదేవిధంగా పోతే చెప్పుకోవాలంటే, కడప మాధవరెడ్డి గారు ఒకటే, ప్రజలు ఒకరు ఏం కోరుకున్నారంటే, ఇక్కడ ఉండే క్షామం కానీ, కరువు కాటకాలు కానీ, నీటి సమస్య కానీ, విద్యుత్ సమస్య కానీ, ఈది దీపాల సమస్య కానీ, హాస్పిటల్ సమస్య కానీ, ఆరోగ్య సమస్య కానీ, ఈ సమస్యలన్నీ అయిపోయిన తర్వాత ప్రజలు దేవుడు ప్రత్యక్షమయ్యి కడప ప్రజలను కోరుకున్నారు। ఏమేమి కోరుకున్నారంటే, కడప ప్రజలకు దేవుడు ప్రత్యక్షమై మీకు ఏం కావాలా, ధైర్యలక్ష్మి కావాలన్నా, జ్ఞానలక్ష్మి కావాలన్నా, సరస్వతీదేవి కావాలన్నా, మీకు విద్యాలక్ష్మి కావాలన్నా అని అడిగితే ఏ లక్ష్మి కావాలని కోరుకుంటే, కడప ప్రజలకు ఏమని కోరుకున్నారంటే, మాకు ఇన్ని లక్షలు ఇచ్చేపోతు రెడ్డప్ప మాధవి గారిని ఎమ్మెల్యే చేయమని కోరుకున్నారు। అదేవిధంగా ఆ దేవుడు కరుణించి ఎమ్మెల్యే రెడ్డప్ప మాధవరెడ్డి గారిని ఎమ్మెల్యే చేయబోతున్నారు। ఇంకా ప్రజలకు ఏ సమస్య లేకుండా ఒక రామరాజ్యం అనేది కడపలో నడుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను। అదేవిధంగా ఇంకొక విషయంలో నేను ఒక్క మాటలో చెప్పి కన్క్లూడ్ చేస్తున్నాను। ఇక్కడ తూర్పున అమ్మవారి టెంపుల్, దుర్గమ్మ అమ్మవారి టెంపుల్ ఉంది, అలాగే ఆ తూర్పున దుర్గమ్మ వారు, ఈ పరమట రెడ్డప్ప గారు మాధవరెడ్డి గారు ఇద్దరు ఈ కడపను అష్టదిగ్బంధం చేసి కడపలో ఉన్న ప్రజలను ఒక్క క్షణం లేకుండా, బయట ఎటువంటి ఇబ్బంది లేకుండా, కంటికి రెపలగా ఒక పక్క దుర్గమ్మ, ఒక పక్క రెడ్డప్ప గారి మాధవి దీన్ని ప్రొటెక్షన్ చేసి ఒక కవచకుండరాల్లాగా తయారు చేసి కడపకు కవచకుండరాలుగా అని చెప్పి తెలియజేస్తాను। జై హింద్, జై జనసేన।